కాపాడా. చంపేసేవారు లేకపోతే ఎదురు 50 లక్షలు ఇప్పించా. ఈ యాంగిల్ ఒకటి ఉంది, ఆలోచించవండి నువ్వు కదా. చూస్తున్నావు కావన్నీ, నీకు తెలుసు కాబట్టి ఎంత దుర్మార్గుడో. నువ్వు వాడు 5 ఏళ్ళ నుంచి ఎక్కడే పెరుగుతున్నారుగా, మనం చంపేయచ్చు కదా వాడిని. అదిగో గన్ను వెళ్ళి తీసుకెళ్ళి కాల్చే. మహా అయితే ఏం చేస్తారు, ఊరి తీస్తారు, చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి, అన్ని మూసుకొని కూర్చో, ఊరికి అరవకు. లేదా అటుండు, లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా, నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తే. నీతి, నిజాయితీ, దేశం, దేశభక్తి సొల్లాపో. ఆ బ్యాగ్లో 500, 1000 రూపాయలు కట్టలు ఉన్నాయి, వెళ్ళి లెక్కటం నేర్చుకో. ఇది నా నోటు, ఇది నీ నోటు, ఇది నీతి, ఇది అవినీతి. చెప్పు, నీ నోటు ఏదో, నా నోటు చెప్పు మూర్తి, చెప్పు. నీ నోట్లోనే నిజాయితీ, నా నోట్లో లేదు మూర్తి. ఊరికి అరవడం కాదు, దేశంలో జరిగే ప్రతి అవినీతికి మొదటి సాక్ష్యం ఇదే. పెట్టారుగా బొమ్మ, ఇగో తీసుకొచ్చి పెట్టారుగా బొమ్మ. పాపం ఆయన ముందు ఇదంతా జరుగుతుంది, అరుస్తున్నాడు. ఇగో ఇది కూడా పెట్టుకో, పో పెట్టుకో. ఆ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి, వెళ్ళి లెక్క తీసుకెళ్ళి ఇంటికెళ్ళు. వెళ్ళరా, పిలు. ఏస్తున్నామని పిలుస్తావు, పిలు. నువ్వే దేవుడికి మొక్కుతావు, మొక్కు. దీనమ్మ రాత్రంతా ఎక్కడ కూర్చుంటావు, రమ్మను. అది నీ కోసం నా కోసం ప్రత్యేకంగా రాదు మూర్తి. దానికి నీలాగా నాలుగు కన్ఫ్యూజన్స్లో క్లారిటీ యొక్క వచ్చుద్ది, మడతెత్తుది, లాక్కెళ్ళిపోద్ది. అది వచ్చినప్పుడు నువ్వు, నేను, ముసలోడు, వాల్తేరు వాసుగాడు, వాడు మనవరాలు ఎవ్వరు ఉండరు. సునామీ అంటే సునామీ, ఎవరు సొల్లు కబుర్లు చెప్తారు. డిపార్ట్మెంట్కి ఎందుకు వస్తారా?